అందరికీ నమస్కారం. డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళు త్వరగా గట్టిపడడానికి, ఇంకా సర్జరీలు అయిన వాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు త్వరగా కోలుకోవడానికి ఎంతో బాగా పనిచేసే పాతకాలం నాటి వట్టి తుణుకుల కూర ఎలా చేయాలో చూద్దాం. వట్టి తుణుకలంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ అయితే తెలియని వాళ్ళ కోసం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అయితే దీన్ని ఎక్కువగా రాయలసీమ వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి నేను వాళ్ళ దగ్గరే అడిగి ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. మంచి తాజా మటన్ని తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఇలా జాలి గిన్నెలో వేసి అస్సలు నీళ్ళేమీ లేకుండా వడకట్టుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ మటన్నే తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్తో ఉండే మటన్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను దాదాపు అరకిలో బోన్లెస్ మటన్ని తీసుకుంటున్నాను. ఇందులో అరస్పూను ఉప్పు, పావు స్పూను పసుపు వేసి ఇదంతా బాగా కలపాలి. అయితే ఇలా వట్టి తుణుకల్ని చేసుకోవాలంటే వేసవికాలం మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే మంచి ఎండ ఉంటేనే ఇవి చక్కగా ఎండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. చలి దేశాల్లో ఉండేవాళ్ళైతే ఎండ సరిగా ఉండదు కాబట్టి డీహైడ్రేటర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో ఈ ముక్కలన్నిటినీ పల్చగా పేర్చుకొని కాకుల్లాంటివి ఏమీ రాకుండా ఉండడం కోసం వల కప్పి మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ వట్టి తుణుకల్ని తినడం మాకంతగా అలవాట్లేదు, కానీ ఈ కూరని చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. పూర్వం రోజుల్లో ఇప్పట్లోలాగా మార్కెట్లో ప్రతిరోజు మటన్ దొరికేది కాదు కాబట్టి ఆడవాళ్ళకి డెలివరీ అయినప్పుడు మేకను కోసుకొని ఇలా మాంసాన్ని ఎండబెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ప్రతి కూరల్లోనూ వేసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూపించాను, కానీ సాధారణంగా మేకని కోసుకున్న వాళ్ళు ఇలా చిన్నగా కట్ చేసుకోలేరు కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బట్టలు ఆరేసినట్లుగా దండెం మీద ఆరేసి ఎండబెట్టుకుంటారు. ఇక్కడ నేను 5 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇవి ఎండిన వెంటనే ఇలాంటి రంగులో ఉంటాయి, కానీ సంవత్సరం అంతా నిల్వ ఉంచేసరికి కొంచెం డార్క్ కలర్లోకి మారుతూ ఉంటాయి. ఇలా నిల్వ చేసుకోవాలనుకునే వాళ్ళు బాగా ఎండబెట్టుకొని వడియాల్లాగా గాలి తగలని డబ్బాలో సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎండబెట్టే మటన్ తినే అవసరమేముంది, రెగ్యులర్గా దొరికే మటన్నే తినొచ్చు కదా అనే డౌట్ చాలామందికి రావచ్చు. కానీ ఇంతకు ముందు చెప్పినట్టు పూర్వం రోజుల్లో ప్రతిరోజు మటన్ దొరికేది కాదు కాబట్టి ఇలా ఎండబెట్టుకుని ప్రతిరోజు వంటల్లో వేసుకునేవాళ్ళు. అయితే రెగ్యులర్గా మనం వండుకునే మటన్కి ఇలా ఎండబెట్టిన మటన్కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పటికీ కూడా చాలామంది ఇలా ఎండబెట్టిన మటన్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ నేను కూర చేయడం కోసం చక్కగా ఎండిన ఈ మటన్ని ఒకసారి నీళ్లలో కడిగి ఒక గిన్నెలో వేసి ఇది మునిగే వరకు నీళ్లు పోసి అరగంట పాటు నానబెడుతున్నాను. ఒకవేళ మీరు బోన్తో ఉన్న మటన్ని తీసుకున్నట్లయితే అవి చక్కగా ఉడకడం కోసం ఒకసారి కొంచెం దంచి అప్పుడు నీళ్లలో నానబెట్టి ఉడికించుకోవాలి. ఈ ముక్కలు నానేలోగా నేను ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించిన ప్రోడక్ట్స్ని ఇప్పుడు చూపిస్తాను. ఇది అన్నం వండుకోవడానికి ఇంకా పాలు కాచుకోవడానికి తీసుకున్నాను. ఇది బరువుగా మంచి మందంగా ఉండి మనం అన్నం వండినా కానీ పులావ్ లాంటివి చేసినా కానీ అస్సలు అడుగు పట్టేయకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఏమాత్రం అడుగంటుకోకుండా ఇలా చక్కగా అన్నం ఉడకడం చూడొచ్చు. దీంతో పాటే షీట్ ఐరన్తో తయారైన 3 కలిపి వచ్చే సెట్ని కూడా తీసుకున్నాను. కూరలు వండుకోవడం కోసం ఈ చిన్న కడాయిని, ఈ ప్యాన్ని, అలాగే ఆమ్లెట్ లాంటివి వేసుకోవడం కోసం ఈ తవాని కూడా తీసుకున్నాను. ఈ 3 కలిపి ఒక సెట్ లాగా వచ్చాయి. ఇవి ఇనుముతో తయారవుతాయి కాబట్టి తుప్పు పట్టకుండా ఉండడం కోసం సీజనింగ్ చేసి పంపిస్తారు. దీనివల్ల మనం చేత్తో ముట్టుకున్నప్పుడు ఇలా నల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం, ఉప్పు వేసి బాగా రుద్ది కడుక్కోవాలి. ఇవి కావాల్సిన వాళ్ళు మన వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ని పొందొచ్చు. ఇక మన రెసిపీలోకి వచ్చేసినట్లయితే అరగంట పాటు చక్కగా నానిన ఈ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఇవి సరిగ్గా ఉడకడం కోసం మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఉడికించుకోవాలి. ఇవి ఎండబెట్టిన ముక్కలు కాబట్టి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అయితే ఇవి ఉడికేటప్పుడు అడుగు పట్టేయకుండా ఉండడం కోసం సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా చక్కగా ఉడికిన ముక్కల్ని సపరేట్గా పెట్టుకుని నీళ్లను సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు ఏమైనా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మరొక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. ఇలా ముందుగానే మనం కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే కూరలో సరిగ్గా ఉడికి మెత్తగా మంచి రుచిగా ఉంటాయి. ఇప్పుడు
స్టవ్ మీద కడాయి పెట్టుకుని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు, 4 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. సాధారణంగా రాయలసీమ వాళ్ళు ఇందులో వంకాయ, మామిడికాయ వేసి వండుతారంట. కానీ నాకు వంకాయలు అందుబాటులో లేకపోవడం వల్ల టమాటా, మామిడికాయ మాత్రమే వేసి వండుతున్నాను. అయితే ఇక్కడ ఇవి మాత్రమే వేసుకుని వండుకోవాలని రూల్ ఏం లేదు. కానీ మనం రెగ్యులర్గా వండుకునే ఏ కూరలో అయినా కానీ వట్టి తునకలను వేసి వండుకోవచ్చు. ఉల్లిపాయలు మాత్రం వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసిన ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత 1/2 కప్పు వరకు పుల్లటి మామిడికాయ తురుము కూడా వేసుకోవాలి. ఈ కూరకి పులుపు తగిలితే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా మామిడి తురుమును వేస్తున్నాను. ఒకవేళ ఇది లేనట్లయితే స్కిప్ చేసినా పర్లేదు. మామిడికాయ తురుము వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించి ఇందులో తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం, 1/2 స్పూను పసుపు వేసి ఒకసారి కలపాలి. ఇలా చక్కగా కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వట్టి తునకల్ని మాత్రమే వేసుకోవాలి. అప్పుడే నీళ్లు వేసేయకుండా ముందు వట్టి తునకల్ని కొద్దిసేపు ఈ మసాలాలో వేయించిన తర్వాత అప్పుడు నీళ్లు వేసుకోవాలి. ట్రెడిషనల్ పద్ధతిలో చేసే ఈ వట్టి తునకల కూరలో ఎలాంటి గరం మసాలాలు వేయరు. 5-6 నిమిషాల పాటు నూనెలో వీటిని చక్కగా వేయించిన తర్వాత ఇందులో 2-3 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు ఇందులో చెక్క, లవంగాలు, యాలకులు ఇలాంటివేమీ వేయరు. కానీ కేవలం ధనియాల పొడి, వెల్లుల్లి మాత్రమే వేస్తారు. ధనియాల పొడి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు దంచిన వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మరొక 2-3 నిమిషాల పాటు కలిపిన తర్వాత మనం మటన్ని ఉడికించినప్పుడు వచ్చిన నీళ్లను కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే కూరకి మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఎక్కువ గ్రేవీ కోసం నీళ్లు వేస్తున్నాను. కానీ అసలు ఈ నీళ్లు కూడా వేయకుండా దగ్గరికి మగ్గించుకొని ఇగురులా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన కూరలో కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంతో కానీ, రాగి ముద్ద, జొన్న రొట్టెలు, చపాతీ, రోటీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సాధారణంగా వట్టి తునకలతో చేసే కూరల్ని బాలింతలకు ఎక్కువగా పెడుతూ ఉంటారు. అయితే బాలింతలకు మాత్రమే కాకుండా సర్జరీలైన వాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి త్వరగా కోలుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడే ఈ పాతకాలం నాటి వట్టి తునకల కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.